అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 24:4-5. ఇందుకు కూర్చి వారికి ఏమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు నిద్రలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవడని వారితో అనేది. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందరాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈ సమయంలో ప్రభువా నాయన, మీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి, వారి జీవితాల్లో కుటుంబాల్లో చేసిన మేలు ఉపకారాలు స్వస్థతను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యములలో గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి, మీ రాజ్యమార్గాన్ని తెలియచెప్పుకుని ఆయన దీనిరాలు మరుగుపరిచి మాట్లాడటానికి మీ పరలోక జ్ఞానముతో నింపుకుని ఆయన మీ సత్య వాక్యములు సరిగా విభజించి నీ పరలోక జ్ఞానంతో నింపుకుని ఆయన పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అయ్యా, నీ వాక్యము నాయన శక్తి కలిగినది, బలము కలిగినది ప్రభా. ఎటువంటి ఖడ్గము కంటే నాయన ప్రభా వాడి అయినది తండ్రి. నాయన ప్రాణాత్మ దేహాలు నాయన ప్రభా స్పర్శించగలిగిన శక్తి నాయన నీ మాటలో ఉండే తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు నాయన మాకు తెలియని విషయాలు మాట్లాడుతండి. తెలియపరచని పరిశుద్ధాత్మ దేవుడా, మరుగైన మన్నాను భుజింపనిస్తానన్నావు కదా తండ్రి. మరుగైన విషయాలు మాతో చెప్పునాయన సహాయం దయచేయండి. మేము ఏమి చేయాలో, ఎలా చేయాలో సమస్తము మాకు బోధించండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యం చేసి సహాయం చేయండి. యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సిలువ వేయబడిన తర్వాత ఆయనను సమాధి చేశారండి. ఏం చేశారు? సమాధి చేశారు. సమాధి చేస్తే సరిపోతుంది, కానీ ఏం చేశారట? ఆ సమాధిని భద్రం చేశారటండి. ఏం చేశారు? భద్రం చేశారు. ఎందుకు భద్రం చేశారు అంటే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు నేను 3వ దినాన్ని లేస్తాను అని చెప్పిన ఆ మాటని వాళ్ళ జ్ఞాపకం చేసుకొని, సాతానుడు వాళ్ళకి ఏమని ఆలోచించి చెప్పాడంటే, సాతాను తన అనుచరులకు ఆలోచించి చెప్తాడండి. అందరికీ చెప్పడు, కానీ ఒకవేళ మనకి చెప్పినా మనము వినం. అందుకని సాతాను అనుచరులకి ఏం చేస్తాడో చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఆయన సమాధిని భద్రం చేశారట. ఎంత భద్రము చేశారు అంటే, మరి ఆ యొక్క సమాధి పైన పెద్ద రాయిని పెట్టారటండి. అంటే అది మామూలుగా 2, 3, 4 తోస్తే అది జరగదది, అసలు కదలదు అన్నమాట. అంత పెద్ద రాయిని సమాధి పైన ఉంచారట. ఒకవేళ ఎవరో లేని టైంలో శిష్యులు వచ్చి ఆయన బయటికి తీసి యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్తారు వీళ్ళందరూనే. ఆయన బ్రతుకున్నప్పుడు కూడా అలాగే చెప్పాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తానని. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ సమాధిలో తీసేసి ఆయన తిరిగి లేచాడని చెప్తారు వీళ్ళు అని చెప్పి, మరి వీళ్ళు ఏం చేశారు అంటే, ఆ సమాధిని అంట చాలా భద్రపరిచారటండి. భద్రపరచడమే కాదు, కానీ దాని చుట్టూ సైన్యాన్ని కావలి ఉంచారటండి. సైన్యాన్ని ఏం చేశారు? కాపలా పెట్టారంట. అంటే ఆ రాయిని కూడా తొలగించి ఒకవేళ ఆయన ఏమైనా తీసుకెళ్ళిపోతారేమో అని మరి భద్రపరచడమే కాదు, కావలి
కావలి ఉంచారటండి. సైనికులను కావలి ఉంచారు. సైనికులు అంటే నిద్రపోతారండి వాళ్ళు? నిద్రపోకూడదు. సైనికులు అంటే ఏంటి? వాళ్ళు నిద్రపోకూడదు, మెలకువగా చూడాలి, అలా చూడాలి. అయితే ఆ రీతిగా వాళ్ళు అంత బందోబస్తీ చేశారన్నమాట అండి. ఇంత బందోబస్తీ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆయన తిరిగి లేవకూడదు, లేస్తాడనే భయం కూడా మరి పడుకున్నట్టే కదా. ఒకటి ఎత్తుకుపోతారని భయం, రెండోది ఆయన లేస్తాడేమో అని భయం అన్నమాట. లేకపోతే ఇంత కాపుదల ఎందుకండి ఒక మనిషి కోసం? ఆయన మనిషిలాగే ఉంటాడు కదా, దేవుళ్ళలాగేమీ చేయట్లేదు కదా. కానీ వాళ్ళు ఎంత చేశారో చూడండి. అయినప్పటికైనా మూడో దినాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడట? తన దూతను పంపించి ఆ రాయిని పొర్లించినప్పుడు ఆయన లేచినట్లుగా ఉందండి. వీళ్ళ ప్రేత వస్త్రాలు ఆయనకి తొడిగారు కదండి. చనిపోయిన మనిషికి ఏం చేస్తారు? ప్రేత వస్త్రాలు తొడుగుతారన్నమాట. ఆ వస్త్రాలు అక్కడే విడిచిపెట్టినట్టుగా ఉంటుంది వాక్యంలో. మీరు మత్తయ్య, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చదివితే ఇది మీకు ఉంటుంది, చివరి ఉంటుంది అనమాట అండి. ఆ వస్త్రాలు అక్కడే విడిచిపెట్టినట్టుగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎలా లేచినట్టు? ఆయన మహిమతో లేచాడండి. ఎలా లేచాడు? ఆయన మహిమతో లేచాడు. అయితే ఈ స్త్రీలు ఆ రాత్రంతా నిద్రపోకుండా సుగంధ ద్రవ్యాలు వాళ్ళు తయారు చేసి సిద్ధపరిచి, ఒకవేళ ఆయన బ్రతికితే ఆయన బ్రతికి ఉంటాడు, లేస్తాడు. ఒకవేళ లేవకపోతే ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోద్దాము అని చెప్పేసి ఆ రాత్రి తెల్లవారు వాళ్ళు నిద్రపోకుండా అదే పనిలో ఉన్నారటండి. స్త్రీకి పట్టుదల ఎక్కువ ఉంటుందటండి, అవునా కాదా? ఆమె చెయ్యాలనుకుంటేనంటండి ఎలాగైనా చేస్తుందటండి. ఎలాగైనా చెయ్యాలని అనుకోలేదనుకోండి, చేయించగలరా పురుషులు? చెప్పండి ఏమ్మా శాంతకుమారి గారు, చేయించగలరా? ఆయన చేయించలేరు. స్త్రీకి ఏమిస్తాడు? ఇచ్చాడు దేవుడు, ఒక పట్టుదలని ఇచ్చాడు అన్నమాట అండి. పురుషులు ఈజీగా అనేసుకుంటారంటే ఏదైనా సరే. నేను ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను, పురుషులు ఒక్క పని మాత్రమే చేయగలరండి. అదే స్త్రీ అయితే 4-5 పనులు ఈజీగా ఒకే టైంలో చక్కబెట్టగలరు, అవునా కాదా? పురుషుడు చేయమనండి ఆ పని, వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఆ తలాంతి లేదు. మనకి ఇచ్చాడు ఆ తలాంతి దేవుడు. ఒకే టైంలో 4-5 పనులు మనం చేయగలమండి కదా, చేయగలం. వీళ్ళు నిద్రపోకుండా పని మీద ఉన్నారండి. కూడా తిరిగిన శిష్యులు చేశారా? వాళ్ళు అసలు తిరిగి లేస్తాడనే విషయాలు గుర్తుందంటారు వీళ్ళకి? చెప్పండి, గుర్తుందా వాళ్ళకి? గుర్తులేదు. కామ్గా ఉన్నారండి, ఓ గదిలో కూర్చుని కామ్గా ఉన్నారు. బయటికి వెళ్తే ఎవరు ఏ ప్రశ్న వేస్తే ఏమి సమాధానం చెప్పాలో తెలియక యేసు ప్రభుని ఎంత చేశారు, ఇంకా పాపకాలు మనమెంత అనుకుని వాళ్ళు ఏం చేశారంటే గదిలో కూర్చుని అలాగా ప్రార్థన చేసుకుంటున్నారో మరి ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదు. ఈ స్త్రీలు అయితే సమాధి దగ్గరికి వెళ్ళిపోయారట. ఏదో జరుగుతుంది, ఏం జరిగినా మంచిదే అని చెప్పేసి వెళ్ళిపోయారట. వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఆయన లేదు. అయ్యో ఇదేంటి, ఈ లేరేంటి అని వాళ్ళు బయటకు వచ్చేసి నిరుత్సాహంతో అటు ఇటు చూస్తున్నారు. చూస్తుంటే అక్కడ ఉన్న దూత అంటారు కదా, అమ్మా మీరు ఆయన్ని సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన పేరేం ఏమంటున్నాడు? ఆయన సజీవుడు.
ఆయన చనిపోలేదండి. ఆయన తండ్రి నా ఆత్మని మీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. తండ్రి చేతికి అప్పగించుకున్నాడండి. అంతే తప్ప ఆయన ప్రాణమేమీ వెళ్ళిపోలేదు. నా ఆత్మని తీసుకోవడానికి పెట్టుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు ఆయన. అంతే తప్ప వాళ్ళు అనుకుంటున్నారు ప్రాణం పోయింది అనుకుంటున్నారు. ప్రాణం పోలేదు, తండ్రి చేతికి అప్పగించుకున్నాడు ఆయన. అంతే. తండ్రి ఏం చేశాడు అంటే ఆ సమాధి మీద ఉన్న రాయిని పొర్లించాడు దూతతో. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎలాగొచ్చాడు? మహిమతో వచ్చాడండి. సమాధిలోకి వెళ్ళేటప్పటికి గొర్రె పిల్ల స్వభావాన్ని ధరించుకుని ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సమాధిలోకి వెళ్ళేటప్పటికి గొర్రె పిల్ల స్వభావము అంటే ఆయన మొహం మీద ఉమ్మేసినా కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అదొక పీరియడ్, మన జీవితంలో కూడా అదొక పీరియడ్ అనమాట అండి. ఇప్పుడు సమాధిలో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎలా వచ్చాడట? యోధా గోత్రపు సింహములాగా వచ్చాడట. ఎలాగొచ్చాడు? యోధా గోత్రపు సింహములాగా వచ్చాడటండి. సింహానికి ఎదురు తిరగగలిగిన జంతువు కానీ మృగం కానీ ఏమన్నా ఉందా? అది రాజు. సింహం అంటే ఏంటి? అది రాజు. ఇప్పుడు సింహంలాగా వచ్చాడు ఆయన. ఈయన సమాధిలో ఉన్నప్పుడు ఏమని రాయబడింది అంటే మృతుల లోకానికి వెళ్ళాడట. వాళ్ళకి సువార్త చెప్పాడటండి. ఇది ఎవరు రాస్తున్నారంటే ఎఫెసీయుల పత్రికలోనేమో పౌలు గారు రాశాడు. దావీదు కీర్తనలో దావీదు రాశాడండి. ఆయన భూ దిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించెను అని ఉందన్నమాట. ఆ యొక్క అడుగు భాగానికి వెళ్ళడం అంటే అది మరి ఒక రకంగా చెప్పాలి అంటే అది నరకం అన్నమాట అండి. ఏంటది? పాతాళం. ఆ పాతాళానికి వెళ్ళిందంట ఎవరో? ఆయన ఆత్మ. నేను వచ్చాను మీకోసం అని చెప్పడానికి వెళ్ళాడటండి వాళ్ళకి. ఎవరికి? మొదటి నుంచి దేవుని పని చేసి చనిపోయిన ప్రవక్తలు ఉన్నారే, అంటే ఇంచుమించుగా ఆదాము హవ్వ దగ్గర నుంచి చూసుకుంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి విడుదల కావాలంటే ఇప్పుడు విడుదలకు నాయకుడు ఎవరు? ఆయన. ఇప్పుడు ఆయన రక్తం చిందించింది దేనికి? పాపికి విడుదల ఇవ్వడానికి చిందించాడు ఆయన. ఆ రక్తము చిందించాడు కనుక మీ కొరకు నేను రక్తం చిందించాను, ఇంకా మీరు ఈ యొక్క అగాధంలో ఉండాల్సిన, పాతాళంలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడటండి. అర్థమైందా? ప్రకటించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి సువార్త ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత వాళ్ళు నమ్మారా లేదా? నమ్మారు. ఎందుకంటే ఆయన వస్తాడని వాళ్ళకి తెలుసు. లేఖనాల్లో రాయబడింది. ఆయన మొదటి అధ్యాయంలోనే చెప్పాడు. అది వాళ్ళు నమ్మారండి. నమ్మినప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేశారు అంటే వాళ్ళకి సువార్త ప్రకటించారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకంటే ముందుగా గలిలయకు నేను వెళ్తాను అని చెప్పాడండి ఆయన. చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన గలిలయకు ప్రయాణం అయ్యాడండి. ప్రయాణం అయితే వీళ్ళు వచ్చి ఇక్కడ వెతుకుతున్నారు. అప్పుడు ఆ దూత అంటాడు కదా, మీకంటే ముందుగా గలిలయకు వెళ్తానని చెప్పాడు కదా, తాను చెప్పినట్టే గలిలయకు వెళ్ళాడు అని చెప్పారు ఈ దూత. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ ఎప్పుడైతే వెళ్తున్నారో దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా? మనం ఎప్పుడైతే దేవుడిని వెతుక్కుంటూ వెళ్తామో అండి, ఆయనే మనకి ఎదురు చేస్తాడు. ఆయన ఆసక్తితో ఎప్పుడైతే వెతుకుతున్నామో దగ్గరికి వెళ్ళి వరుకుంటాడు ఆయన. ఆయనే మనకి ఎదురు వస్తాడు. నా బిడ్డలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారో అని ఆయనే మనకి ఎదురు వచ్చేస్తాడు ఆయన. అలాగే వీళ్ళు వెతుకుతున్నారు కదా, వెతుకుతుంటే ఈ ఆసక్తితో వీళ్ళు వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడమ్మా, గలిలయకు వెళ్ళాడు ఆయన చెప్పారు కదా అలాగని అని ఈ దూత చెప్పాడు. చెప్పినప్పుడు అవునా
అని వాళ్ళు ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నారట. వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆయనే ఎదురొచ్చాడు. అప్పుడు ఎవరిని వెతుకుతున్నారమ్మా అంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారండి, ఆయన వెతుకుతున్నాం మేము అంటున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, మరియా అన్నాడు. మరియా అంటే ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు వినే స్వరము మనకు ఆడవాళ్ళ కాదా? గుర్తుపట్టమా? అప్పుడు మరియా అనగానే ఆయన రబ్బుని అంటుంది. అంటే బోధకుడా, హెబ్రీ భాషలో బోధకుడా అంటుందన్నమాట. అన్నప్పుడు గుర్తుపట్టింది కదండి. మరి అప్పుడు ఆయన పాదాల మీద పడబోయేసరికి, నన్ను తాకొద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అంటున్నాడు ఆయన. ఇంకా పైకి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఆయన. వెళ్ళకుండా ఏం చేశాడు అంటే, 8 రోజులకి శిష్యులు ఉన్న రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైతే వీళ్ళు రూమ్లోనే ఉండిపోయారని చెప్పాను కదా. ఆ రూమ్లో ఉండిపోయాలో మరి భయపడిపోతున్నారు. బయటకు రావాలంటే చాలా భయంగా ఉండాలి. ఈ శాస్త్రులు పరిసైలు వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చాలా భయంతో వాళ్ళు ఉన్నారండి. అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి మరి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. రండి, ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడండి అంటే వాళ్ళు చూడలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మారు. ఆయన నమ్మి, రవ్వా నువ్వు మా దేవుడివే, నిన్ను వేలు పెట్టి చూసే అవసరం లేదు మాకు, నిన్ను నమ్ముతున్నామయ్యా మేము అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అప్పుడు వాళ్ళ మీద కంటే పరిశుద్ధాత్మను ఊదేను అని ఉంటుందన్నమాట. అప్పుడు తోమా వాళ్ళ మధ్యలో లేడు. మధ్యలో లేకుండా ఆయన అక్కడ తిరుగుతున్నాడు, బయట తిరుగుతున్నాడు. బయట తిరుగుతుంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభు తిరిగి లేచాడు, మన దగ్గరికి వచ్చారు, మన మీద ఊదారు అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు తోమా వచ్చినప్పుడు తోమాతో చెప్తే, అదేంటి అలాగే ఎలా నమ్మేశారు మీరు, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసారా అని అడిగారు. లేదు, చూడలేదు. మీరైతే అలా నమ్మేశారేమో కానీ నేను నమ్మను అలాగా అని. అదేంటి తోమా నమ్మవంటమేంటి, నువ్వు నమ్మవా అంటే, నేను నమ్మను, నేను ఆయన గాయాల్లో వేళ్ళు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అలాగా అని చెప్పేసి ఆ తోమా ఉన్న టైంలో మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, రా తోమా, నా గాయాల్లో వేళ్ళు పెట్టి చూడు అన్నాడు. గాయాల్లో వేళ్ళు పెట్టాక అప్పుడు ఏమంటున్నాడు, నా తండ్రి, నా దేవా అని అంటున్నాడు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పి, మరి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వాళ్ళు చూడకుండా నమ్మారు, నువ్వు చూసి నమ్మావు, వాళ్ళ ధన్యులు నీ మీద అని చెప్పారన్నమాట. చాలామంది ప్రభువుని నేను చూస్తే కానీ నమ్మను, నేను చూస్తే కానీ నమ్మను అనేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. గతంలో కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఒక సహవాసంలో వెళ్ళిన వాళ్ళందరూ దర్శనాలు చూసేవారు. నాకు ఈ దర్శనం కనపడిపోయింది, ఆ దర్శనం కనపడిపోయిందని ఇలా కలిగిపోయాను. ఏంటి అందరికీ ఇలా దర్శనాలు కనపడిపోతున్నాయి ఏంటి, నాకేమీ కనపడలేదు అని నేను అనుకుంటున్నాను మనసులో. అప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో మాట్లాడుతున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ఆయన. హల్లెలూయా. పోన్లే ప్రభువా, నేను చూడకపోయినా నేను నమ్ముతున్నాను, అయితే ఇదో సంగతే, వాళ్ళ చూస్తే తప్ప నమ్మరాళ్ళు, నువ్వు చూడకుండా నమ్మేవు కదా అన్నాను. దేవానికి స్తోత్రం తండ్రి అన్నాను. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ఎందుకన్నానంటే, కొంతమంది చూసి నమ్మిన వాళ్ళలో చాలా తక్కువ మంది నిలబడతారండి దేవుని కొరకు. తక్కువ మంది నిలబడతారు, ఎక్కువ మంది మర్చిపోతారు దేవుడు. ఇశ్రాయేలు యేసు ప్రభువుని చూడలేదా? ఈనాటికి వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. మరి చూడలేదా? మనం చూసామా ఆయన్ని? చూడలేదు. అయినా మనం నమ్మాము, మనం ధన్యులమండి. హల్లెలూయా అని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగిందన్నమాట. ఈ రీతిగా ఆయన తన్ను తాను వాళ్ళకి అనేకమైన వాటితో రుజువు చేసుకున్నారటండి. ఏం చేశాడు? తన్ను తాను
రుజువు చేసుకున్నాడట. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు రుజువులతో సహా వాళ్ళకి అన్నీ చూపించాడనమాట అండి. చూపించి ఆ తర్వాత ఆయన మరి పరలోకానికి ఆరోహణమైనట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది, ఇంకా పరలోకానికి ఆరోహణమయ్యే టైంలోనంటండి, అప్పుడు మళ్ళీ ఈ పాతాళంలో ఉన్న ఈ ఆత్మలు ఉన్నాయి కదా, ఈ ఆత్మలను అంటండి పట్టుకుని ఆయన ఆదాముకి అధికారం ఇచ్చాడు దేవుడు. సమస్తం పైన, సృష్టి అంతటి పైన అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు ఆ అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సాతాను చేతిలో నుంచి అధికారాన్ని ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు. అది సాతాను తలని ఎక్కడ చితక తొక్కాడట? పాతాళంలోకి వెళ్ళి తొక్కాడట అండి. అది ఎక్కడ తొక్కాడు? ఒక్క తొక్కు తొక్కాడటండి. నెత్తి మీద వెళ్ళి తొక్కితే నోట్లో ఉన్న తాళాలు వదిలేసిందంట. ఏం చేసింది? నాది అధికారం, నాది అధికారం, ఈ లోకమంతా నాదే, నువ్వు నాకు నమస్కారం చెయ్యి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అప్పుడు నీకు ఇస్తాను, ఇలా చెప్పుకొచ్చింది కదా. ఇప్పుడు ఒక్క తొక్కు తొక్కేటప్పుడు కంటే నోట్లో ఉన్న గుర్తుని ఏం చేసిందంట? వదిలేసిందంటండి. అప్పుడు ఆ గుర్తుని తీసుకున్నాడంటండి. ఆ గుర్తుని తీసుకుని ఎవరి చేతికి ఇచ్చాడంట? అపోస్తుల చేతికి ఇచ్చాడండి. ఎవరి చేతికి ఇచ్చాడు? అపోస్తుల చేతికి ఇచ్చాడు. ఆ అపోస్తుల్లో పేతురు చేతికి ఇచ్చాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు పేతుర్ని? పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరము పేతురు అని చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తానో, నేను మీకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి నేను అధికారం పొందుకున్నాను, నేను పైకి వెళ్ళిన తర్వాత ఆత్మను కుమ్మరిస్తాను, ఆ ఆత్మని మీరు పొందుకున్న తర్వాత మీరు శక్తిని పొందుకుంటారు, భూదిగంతాలు వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటిస్తారు అని చెప్పాడండి. అదే రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళడానికి ముందుగా ఈ చెరను చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళాను అని ఉంటుందండి వాక్యంలో. మీరు చదువుకోండి. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఉంటుంది 4:8 అలాగే కీర్తనలో కూడా ఆయన రాశాడండి. చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడటండి. అంటే అప్పటి వరకు సాతానుడు వెళ్ళి ఎక్కడ పెట్టాడు? చెరలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? చెరలో పెట్టాడు. అందుకే అంటాడు, చెరలోనున్న వారిని విడుదల చేయడానికి బంధించబడిన వారికి ఉన్నదా లేదా వాక్యం? ఆ వాక్యం దానికి సంబంధించింది అన్నమాట అండి. వాళ్ళ చెరలో ఉండిపోయారు. అలాగే ఇశ్రాయేలు కూడా బబులోను చెరలో ఉండిపోయారని వాక్యం చెప్తుంది కదా. ఆ చెరలోనున్న వారికి అక్కడ మోషేను పంపించి విడుదలిచ్చాడు. ఇప్పుడు పాతాళంలో ఉన్న వారికి దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? విడుదలిచ్చాడండి. ఆ చెరని చెరగా పట్టుకొని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడట. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఆయన తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అధికారము ఎవరిదయ్యింది? దేవుని దాయను. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వానికి హెచ్చింపబడెను అని పేతురు గారు అపోస్తులు రాసిన కార్యాల్లో 2వ అధ్యాయంలో ఈయన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ కొత్త మద్యం తాగేశారా? ఇలా మాట్లాడుతున్నారేంటి? వీళ్ళు ఈ భాషలు మాట్లాడుతున్నారేంటి? వీళ్ళు కొత్త మద్యంగా తాగారా అనుకుంటున్నారంట అక్కడ ఉన్న ప్రజలు. అనుకుని చూడడానికి వచ్చినప్పుడు ఈ పిరికివాడైన పేతురు లేచి నిలబడి ధైర్యంగా చెప్తున్నాడట. ధైర్యంగా బోధిస్తున్నాడంట. మీరు అనుకున్నట్టు మేము కొత్త మద్యమేమి తాగలేదు,
యోవేలు ఎప్పుడో ప్రవచించాడు కదా, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్పు జరిగింది. దేవుడు కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని చెప్పాడు కదా, ఆ ఆత్మ పొందేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ తర్వాత మీరు వెళ్ళండి, భూదిగంతానికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు కదా అని చెప్పి, దేవుని కుమారుని మీరు అంగీకరించలేదు, మేము అంగీకరించాము ఆయన్ని అని చెప్పి ఇవన్నీ చెప్పి దేవుడు తన కుడిపార్శ్వానికి ఆయన్ని హెచ్చించాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆయన పొందుకున్న అభిషేకాన్ని మా మీద కుమ్మరించాడు. పరిశుద్ధ అగ్నిని కుమ్మరించడానికే అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు ఉందండి. బాప్తిసం ఇవ్వడానికి అధికారం ఎవరికి ఉంది? యోహాను గారు. అవునా కదా? బాప్తిసం ఇవ్వాలంటే ఒక అధికారం ఉండాలి. పాప క్షమాపణ నిమిత్తం మీకు బాప్తిసం ఇవ్వడానికి దేవుడు నన్ను అభిషేకించాడని ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధ అగ్నిని కుమ్మరించడానికి అభిషేకం ఎవరికి ఇచ్చాడు? అది ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేసినప్పుడు అభిషేకాలు కుమ్మరించబడతాయండి. అంటే అగ్ని అభిషేకము కుమ్మరింపబడడానికి వాళ్ళకి అధికారం ఇచ్చినట్టు లెక్క అనమాట అండి. అందరూ ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడదు, కొంతమంది చేసినప్పుడే అది కుమ్మరించబడతాడు. అంటే ఆ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడనమాట అండి దేవుడు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులపైన, దూతలపైన, మరి సర్వలోకం పైన అధికారాన్ని పొందుకున్నాడటండి. ఆయన సర్వాధికారము నేను పొందుకున్నాను అని రాస్తాడు. ఎప్పుడు పొందుకున్నాడు ఈయన? శిలువ యాగము చేసి తిరిగి లేచిన తర్వాత ఆ అధికారం తండ్రించాడు. మొదట ఇవ్వలేదండి. చూడండి, మన పిల్లలకు కూడానే మైనార్టీగా ఉన్నప్పుడు ఆస్తులు రాస్తారా? మైనార్టీ తీరిన తర్వాత ఆస్తి రాస్తారా పిల్లలకి? అంతకు ముందు రాస్తే అది పనిచేయదు, వాళ్ళకి తెలియదు, దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది పెద్దవారైనా కూడా పిల్లలకి ఇవ్వరండి. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా దీన్ని ఉపయోగించడం రాదు అని చెప్పి ఇవ్వరు అన్నమాట. ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు దీన్ని అని ఇవ్వరండి. తండ్రి అయిన దేవుడు కూడా అదే రీతిగా ముందు నువ్వు ఇవన్నీ చేసుకునిరా, అప్పుడు చూద్దాం అన్నాడు అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఇందులో జయం పొందాక అప్పుడు వీటన్నిటిపైన దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయనకి అధికారాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు మైనార్టీ లేదు, ఇంకా ఆయన పెద్దోడి కింద లెక్క వచ్చాడు అన్నమాట. అందుకని ఇప్పుడు అంతా కూడా ఆయన చేతిలో పెట్టాడు అనమాట తండ్రి అయిన దేవుడు. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు అంటే, ప్రభు ఏం చేశాడు అంటే, ఆయన తర్వాత మనకి అధికారం ఇచ్చాడు. మనకనగా శిష్యులకి ఇచ్చాడండి. ఆ శిష్యుల్లో కూడా అందరికీ ఇవ్వలేదు, కానీ ఒక పేతురికే ఇచ్చాడండి ఆ తాళాలు, ఇంకెవరికి ఇవ్వలేదండి. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ, సువార్త ప్రకటించినప్పుడు కానీ ఆత్మలో అనేకమైన ఆత్మలో రక్షణలోకి వచ్చినాయండి. మనుషులు రావడం వేరండి, రక్షణ పొందడం వేరు. మనుషులు రాగానే ఇన్ని వేల మంది రక్షించబడ్డారు, అన్ని వేల మంది రక్షించబడ్డారంటారు. వాళ్ళందరూ రక్షించబడటం కాదండి. ప్రభువుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో, తమ పాపాలని ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో, క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఆయన ఆత్మచేత నింపబడ్డారో, అభిషేకించబడ్డారో, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పిల్లలను, దేవుని యొక్క పిల్లలు అంతే తప్ప మందిరానికి రాగానే దేవుని పిల్లలు అయిపోరండి. చాలామందికి తెలియదండి ఈ విషయం. వాళ్ళ దేవుడి బిడ్డలండి, వాళ్ళ దేవుడి బిడ్డలండి అట. వాళ్ళ దేవుడి బిడ్డలు ఎలా అయ్యారు? దేవుడిని అంగీకరించాలి కదా, దేవుని స్వరూపం వాళ్ళకు రావాలి కదా, దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి కదా.
అన్ని విషయాల్లో దేవునిలాగా వాళ్ళ జీవించాలి. అప్పుడు కానీ దేవుని యొక్క స్వరూపం వాళ్ళలోకి రాదు. క్రీస్తు స్వరూపం మీయందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవేదన వచ్చేస్తుంది అంటాడు. అనడా లేదా? క్రీస్తు స్వరూపం మనలోకి రావాలి, ఆయన రూపం రావాలి మనలోకి, ఆయన స్వభావం కలిగి ఉండాలి. మనం క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు ఆయన. ఆయన మనసు వచ్చిందా మనకి? ఆయన స్వభావం వచ్చిందా మనకి? ఆయనలాగా మనము జీవిస్తున్నామా? చూడండి, ఆయన వెతుక్కుంటా వెళ్ళిన ఆ స్త్రీలకి దొరికింది ఏంటి అంటే, నేను లేచానని వెళ్ళిన ఆ శిష్యులకి చెప్పండి అన్నాడు ఆయన. ఇప్పుడు సువార్త ఎవరికి చెప్పారు? స్త్రీ వెళ్ళి పురుషులకు చెప్పింది. పురుషులకు చెప్తే వాళ్ళు తీసి పారేశారంటే, చెప్పారులే ఆడింది అని ఒక మాటలో తీసేశారంటే. తీసేస్తే అప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాక వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళని గద్దించాడటండి దేవుడు. ఇప్పుడు ఇంజెక్షన్ అనేటువంటిది పురుషుడు చేస్తే పనిచేస్తుందా, స్త్రీ చేస్తే పనిచేస్తుందండి? మందు ముఖ్యం కానీ స్త్రీ చేశారా పురుషుడు చేశాడా అన్నది కాదు ఇక్కడ. అందులో ఉన్న మందు మనలోకి వెళ్తే మనకు పనిచేస్తుంది అది. అలాగే క్రీస్తు రక్తము పనిచేస్తుంది కానీ మనలోని అక్కడ స్త్రీ చెప్పిందా పురుషుడు చెప్పాడా ఇది కాదు అక్కడ కావాల్సింది. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో ముఖ్యంగా స్త్రీలని లేవనెత్తేది దేవుడు అందుకేనమాట. ఎప్పటి వరకు పురుషులు 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 ఇప్పటికీ మీరు వింటలేదా మాటలు? వింటున్నారా లేదా? ఒక పక్కన వాక్యాలు చెప్తానే ఉంటారు, స్త్రీ మాట్లాడుకుంటూ అంటానే ఉంటారు. ఓ పక్కన వాక్యాలన్నీ చెప్తూ ఉంటారు, స్త్రీ మాట్లాడకూడదు అంటారు. అది పోదది, అది నరనరాల జీర్ణించిపోయిందండి. అది సాతాను పెట్టిన అపోహ తప్ప మరేమీ కాదు. అందుకే దాన్ని తొలగించడానికంట యేసుక్రీస్తు స్త్రీ ద్వారానే వచ్చాడటండి ఆయన. ఎలా వచ్చాడు ఆయన? స్త్రీ ద్వారానే వచ్చాడట. మొదటి నుంచి కూడా స్త్రీనే హైలైట్ చేశాడటండి ఆయన. ఆయన మరి శిలువ యాగానికి ముందుగా ఆయన అభిషేకించింది ఎవరు? స్త్రీ కాదా? అంటే ఆయన జన్మనివ్వడానికి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆయన శిలువకు వెళ్లే ముందుగా స్త్రీ అభిషేకం చేసింది. మరలా ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మొదటి ప్రత్యక్షత ఎవరికి కలిగింది? మొదటి ప్రత్యక్షత ఆమె పొందుకుంది. మొదటి సువార్త ఆమె ప్రకటించింది. ఆయన శిష్యులకు ప్రకటించింది ముఖ్యంగా. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడంటేనంట, ఆయన ఏ స్త్రీనైతే సాతాను మోసం చేసిందో అదే స్త్రీని దేవుడు మొదటి నుంచి కూడా ఏం చేశాడంటే హైలైట్ చేసుకుంటూ వచ్చాడట. దేవుడి దృష్టిలో స్త్రీ అని పురుషుడని లెక్కభేదం లేదు అని చెప్పేసి పౌలుగా రాస్తున్నాడు. అది సాతాను పెట్టిన అపోహ తప్ప అది నిజం కాదని అని. ఎందుకు అంటే స్త్రీకి పట్టుదల ఎక్కువని తెలుసు. స్త్రీకి పట్టుదల ఎక్కువని తెలుసు అన్నమాట. అందుకని స్త్రీని ఎక్కడికక్కడ అడగ తొక్కాలని చూస్తే, ఎంత తొక్కేయాలని చూస్తే అంతమంది వేసిపోతారు బయటికి. ఒక్క మనిషిని తొక్కాలని చూస్తే 10 మంది లేపుతున్నారు, 10 మందిని తొక్కాలని చూస్తే 100 మంది లేపుతున్నారు. ఇది ఏంటిది? దేవుడు మనకిచ్చిన అవకాశం. ఈ చివరి దినాల్లో దేవుడు మనకిచ్చిన అవకాశం అన్నమాట. అయితే ఆ రీతిగా దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా చేయాల్సిందంతా కూడా చేసి ముగించి మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించాడండి. చెరలో ఉన్న వారిని కూడా ఏం చేశాడు? చెరను తీసుకుని వెళ్ళిపోయాడండి. మీరు ఇక్కడ ఉండాల్సిందే, మీకు విడుదల లేదు, ఏమీ లేదని వాళ్ళని అలా భయపెడతానే ఉన్నాడు. కానీ ఆయన వచ్చి ఏం చేశాడట? చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడంట. అయితే పాతాళ లోక ద్వారములు ఆయన ఎదుట నిలవలేకపోయిందట. ఆయన ఎదుట
నిలవలేకపోయింది అంటే దేవుడు సమస్తాన్ని మనకి అనుగ్రహించాడండి. మనం ఏం చేస్తామంటే ఇంకా భయమే మనకి, ఇంకా భయమే మనకి, ఇంకా ఏదో ఆలోచిస్తాం, ఇంకా ఏదో చేస్తూ ఉంటాం, ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, ముందుకు రాము. మనకి అలవాటు ఏంటి? వెనక్కి వెళ్ళిపోతాం. ముందుకు ఒక అడుగు వేస్తే వెనక్కి 4 అడుగులు వేస్తాం. ఇది మనకున్న అలవాటు అన్నమాట. ముందుకు ఏం చేస్తాం? వేరావేశంతో వేస్తాం ఒక అడుగు, మళ్ళీ వెంటనే వెనక్కి 4 అడుగులు వెళ్ళిపోతాం. ఇది మొదట ఒక అడుగు వేసి ఏం ప్రయోజనం మనం చెప్పండి? ఒక్కొక్క అడుగు చెప్తున్న కనీసం ముందుకెళ్తే మంచిది కదా. మనం వెనక్కి వెళ్ళిపోతే ఇంకేం ప్రయోజనం? అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన పునరుత్థాన శక్తిని, బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు, సమాధానాన్ని మనకి అనుగ్రహించాడు. శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పింది ఏంటి? సమాధానము కలుగునుగాక అన్నాడు. ఏం చెప్పాడు? వాళ్ళకి సమాధానం కలుగునుగాక. ఈ పునరుత్థానంలోనంట సమాధానం ఇచ్చగలండి మనకి. మన జీవితాల్లో సమాధానం, మన కుటుంబంలో సమాధానం, సంఘములో సమాధానం, అందరితో సమాధానం కలిగి మనము ఉండాలి. మన ప్రభు కొరకు మనము పని చేయాలండి. ఎందుకంటే మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని ఇచ్చాను, కానీ పిరికితనం కలిగిన ఆత్మని మీకు నేను కృపలేదు అని చెప్తున్నాను. ఇక భయపడే అవసరత ఏం లేదు మనకి. ధైర్యముతో మనం ఏం చేయాలి? ముందు అడుగులు వేయాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేద్దాం. మా గురించి మీలో ప్రేరేపించబడిన వారు అప్పుడు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి.